మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. సో డేటా సెంటర్ ఈజ్ గోయింగ్ టు బి ఎ కీ ఫ్యాక్టర్. ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి. సో దానికి నాంది ఆ రోజు ఆ ఆలోచనతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో అప్పట్లోనే ఉట్టి 300 మెగావాట్లు డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువే వస్తాయి కాబట్టి అంతటితో మేము ఆగల. ఆ రోజు అదానికి మేము చేసుకున్న అండర్స్టాండింగ్ కాపీ చూస్తే 25,000 జాబులు కూడా ఇవ్వాలన్నాం. ఆ కాపీ చూపించమా, ఉందా మన దగ్గర? ఐటీ పార్క్ పెట్టాలి అక్కడ, స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ కాలేజు, అక్కడ ఐటీ పార్కు, రిక్రియేషన్ సెంటరు, ఈ 300 మెగావాట్ల డేటా సెంటర్తో పాటు ఒక ఐటీ పార్కు, రిక్రియేషన్ సెంటరు, స్కిల్ సెంటరు, ఇవన్నీ కూడా పెట్టాలని, వీటి ద్వారా 25,000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలని పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేసినాం మేము అప్పట్లో. శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ మాదిరిగా చేయడం కొత్త కాదు. ఇది ఇంతకుముందు నేను అన్నా చూసినారా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎఫిషియన్సీ వీక్, వేరే వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీకు అని చెప్పిన. అది కొత్తగా ఇప్పుడేగా జరిగింది. ఇంతకుముందు కూడా ఇలాంటి చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏదంతా. హైదరాబాద్ విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబుది గతంలో ఇదే సేమ్ స్టోరీ. మీ అందరికీ గుర్తుంటుంది, మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు. దాని పేరు హైటెక్ సిటీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు. దాని పేరు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీకి కూడా పునాదిరాయి వేసింది ఎవరు? 6 ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి ఎన్ జనార్దన్ రెడ్డి గారు. అది కూడా. కానీ చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు. ఆ ఒక్క 6 ఎకరాలలో 1,40,800 ఎస్ఎఫ్టీ బిల్డింగు, ఒకే ఒక బిల్డింగ్. ఆ 6 ఎకరాలలో ఆ 1,40,800 ఎస్ఎఫ్టీ బిల్డింగు, ఆ 6 ఎకరాల్లో తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి వెళ్ళిపోవడము, ఈయన ముఖ్యమంత్రి కావడము, దాన్ని గవర్నమెంట్ రంగంలో చేయడానికి ఎన్ జనార్దన్ రెడ్డి శ్రీకారం చుడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేట్కు దాన్ని ఇచ్చి, ఎల్ఎన్టీకి ప్రైవేట్కి వరకు ఇచ్చి అక్కడ 1,40,000 బిల్డింగ్ ఎస్ఎఫ్టీ బిల్డింగులు ఈయన కట్టించినాడు. వాళ్ళు కట్టినారు. దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్. ఒక చిన్న బిల్డింగు 1,40,000 ఎస్ఎఫ్టీ, దాని పేరు హైటెక్ సిటీ, 6 ఎకరాల్లో కట్టిన బిల్డింగ్. దాంతో హైదరాబాద్ అంతా నేనే కట్టానని చెప్పి అక్కడి నుంచి ప్రొజెక్షన్.